శ్రీమాత్రే నమః. భక్తబంధువులను కూడా నమస్సుమాంజలి. గురుదేవుల పాదపద్మాలకు శిరసాష్టక నమస్కారాలు. రేపటి నుండి దుర్గాదేవి శరన్నవరాత్రులు ప్రారంభం కావున ఒకటే కలశం పెట్టి ఆ అమ్మవారిని ఆహ్వానించుకుంటారు. కొంతమంది మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపంగా భావించి 3 కలశాలు పెడతారు. కొంతమంది 9 కలశాలు పెడుతూ ఉంటారు. ఎన్ని కలశాలు పెట్టినా కూడా ఆ అమ్మవారు ప్రతి కలశంలోకి ఆహ్వానం అవుతూ ఉంటుంది. కావున ప్రతి ఒక్కరు గమనించగలరు. ప్రాతకాలం నిద్రలేవండి, తలంటు స్నానం చేసుకుని శుభ్రమైన వస్త్రాలు ధరించండి. మధ్యాహ్నం భోజనం చేయండి. నైట్ అల్పాహారం కొద్దిగా భుజించండి. పాలు పండ్లు తీసుకొని, లేకుంటే కనుక నైట్ పూట తీసుకొని మొట్టమొదటిగా భక్తి ముఖ్యం. ఆ అమ్మవారికి ఏ రూపకంగా అయితే భావిస్తూ ఆ అమ్మవారికి పూజ జరిపిస్తూ ఉంటామో ఆ అమ్మవారు మీ మనసులో ఉండిపోవాలి స్థిరంగా. ఓం శ్రీ దుర్గాదేవ్యే నమః అనే మంత్రాన్ని ప్రతి క్షణం కూడా స్మరిస్తూ ఉండాలి. స్మరిస్తూ ఉన్నారనుకో మీకు కాని పని అంటూ ఉండదు. కంకణం కట్టుకున్నా, మాల వేసుకున్నా సరే ఆ అమ్మవారికి ప్రతినిత్యం ప్రతి క్షణం కూడా ఆ అమ్మవారి మనసా వాచా కర్మణ ధ్యానిస్తూనే ఉండాలి అమ్మవారిని. 9 రోజులు పరమ పవిత్రమైన రోజులు. ఈ 9 రోజులు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపంగా భావించి జరిపిస్తూ ఉంటాము. కాళీ అనుగ్రహం ఉండాలంటే కనుక, కాళీ అనుగ్రహం ఉందనుకో ధైర్యము అన్ని విధాలుగా ముందుకు పోతే కనుక పనులన్నీ చక్కబడుతూ ఉంటాయి. సరస్వతి అనుగ్రహం ఉంటే విద్య, బుద్ధి అనుకూలంగా ఉంటుంది. ఎవరికైనా సరే లక్ష్మీదేవి సిరి సంపదలకు అధిపతురాలు కాబట్టి ఈ ముగ్గురి అనుగ్రహం మనపై ఎల్లవేళలా ఉండాలని మనసా వాచా కర్మను ధ్యానించుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఆ జగదీశ్వరిని పూజించండి, అర్చించండి, ఆచరించండి. ఎవరికైనా ఏమన్నా ఇబ్బందికరంగా సమస్య ఉన్నా కూడా నాకు మెసేజ్ పెట్టండి. ప్రతి ఒక్కరికి కూడా రిప్లై ఇస్తాను. కావున ప్రతి ఒక్కరు కూడా గమనించగలరు. ఆ జగదీశ్వరి ఎంతో పవిత్రమైన రోజులు కావున ఈ రోజులని అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. ఎవరైతే ఏ రీతిన కొలుస్తూ ఉంటారో ఆ జగదీశ్వరికి ఆ విధంగా మనకి అన్ని విధాలుగా అనుకూలంగా ఇస్తుంది. శ్రీమాత్రే నమః. నా ఛానల్ లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.